ఏప్రిల్ 7 దేవుని వాగ్దానం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనలు 54:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, గడిచిన రాత్రి అంతా దేవుడు మంచి నిద్రనిచ్చి నూతన దినము, పునరుద్ధాన దినం, ప్రభు సన్నిధిలో ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము దేవుణ్ణి స్తుతించి గణపరిచే ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకెప్పుడు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన మన ప్రాణములను ఆదరించేవాడు. చాలా సమస్యల నుంచి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోయినప్పుడు నిరుత్సాహం, రకరకాలైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను నిన్ను ఆదరిస్తున్నాను, నీ ప్రాణమును ఆదరించేవాడిని నేనే, నిన్ను కాపాడువాడిని నేనే, నిన్ను బలపరిచేవాడిని నేనే, నిన్ను ముందుకు నడిపించేవాడిని నేనే. అలాంటి దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మన శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను నలిగిపోతున్నప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీకు ఏ సమయమందు ఏది అవసరమో అది నీకు అందించి సహాయకుడిగా నీ దేవుడు నీతో ఉంటాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రభువులో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయకుడిగా, సహాయపు రాయిగా, ఎబినేజర్గా ఉంటాడు. అలాంటి ఉన్నత ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు ఆయనలో ఉండాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని తోమాతో ప్రభు చెప్పినట్లుగా మనతోనూ చెబుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు జరగకపోతే ప్రభు చేయలేదని ఆయన మీద సనుగుకోవడం, నిరుత్సాహము విశ్వాసంలో కనబరచడం జరిగిస్తూ ఉంటాం. అదేమాత్రం సరి అయినది కాదు. ప్రభు తన కాలమందు, తగిన సమయమందు మనకి ఏది అవసరమో మనం చేసిన ప్రార్థనలను బట్టి, విశ్వాసాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రాణమునకు ఆదరణ, నెమ్మదిని కలిగింపజేస్తూ ప్రతి సమస్యలో నీకు సహాయంగా ఆయన ఉండాలంటే అది నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి గొప్ప విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించి ప్రభు అన్ని విషయంలో మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ పునరుద్ధాన దినము నీ బిడ్డలకు నీ కాపుదల అనుగ్రహించండి. నేడు ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట బిడ్డలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచండి. దినదీవులతో నింపండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తితో నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.